ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్లు అందరికీ అధికారులందరికీ ఇంట్లో కూర్చుంటే నెల 30,000 రూపాయలు కార్పొరేట్కి ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పటికి పోనీలే కదా, గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు కదా. కాదమ్మా మీరు చెప్పేశారు కదా ఇప్పుడు ఏదైనా ఉంటే ప్రజల సమస్య చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్పొరేటర్ మీద ఉంటుంది. నిర్వహించుకోవడం జరిగింది. మా పాలకవర్గం మరి ఆఖరి పాలకవర్గం అంతా కూడా ఈ రోజున ఆఖరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మరి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మరి గౌరవ అధికారులు, మరి గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే సెక్షన్ హెడ్స్ అందరు అధికారులు కానివ్వండి, అలాగే మరి మా పాలకవర్గం సభ్యులు, ముఖ్యంగా మీడియా అండ్ పత్రికా సోదరులందరి మరి సహకారంతో మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఏలూరు నగరాన్ని మరి ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నామని ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా మరి 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే అమృత్ పద నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి 757 కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని మరి 499 కిలోమీటర్ల మేర మరి రోడ్లు, డ్రైన్లు నిర్మించుకున్నాము. అలాగే మంచినీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 2 కోట్ల మంచినీరు అందించడం జరిగింది. పార్కులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఏదైతే పారిశుద్ధ్య పనుల్లో కూడా ఎంతో మెరుగుపడే విధంగా అన్ని కూడా చర్యలు తీసుకున్నాము. ప్రత్యేకంగా మరి ఇన్ని రకాలుగా అన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మరి ఫ్లైఓవర్స్ కూడా 2 ఫ్లైఓవర్స్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది మిల్ వంతెన దగ్గర. అలాగే శనివారపేట కాజువే దగ్గర కూడా మరి అక్కడ బ్రిడ్జ్ పనులు కూడా తొందరగా ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మా టైంలో ఇవన్నీ కూడా జరగటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, ఏదైతే మరి ఏలూరు నగర ప్రజలు కానివ్వండి, గౌరవ పాలకవర్గం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మరి అధికారులు అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క పాలకవర్గానికి మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.